ఎస్, గుడ్ మార్నింగ్ పార్ట్నర్స్. సో అంతా సైలెన్స్ ఉంటున్నది. సో అందరు కూడా చాలా చాలా బిజీ ఉంటున్నారు. దగ్గర దగ్గర మరి హాఫ్ అన్ అవర్ దగ్గరికి వచ్చిందా, దగ్గర కాలేదు. సో వెల్కమ్ ఎవరిబడి, అందరికీ నమస్తే. సో నేను కొద్దిగా రోజు నాకు ఎందుకంటే మరి జాబ్లో లేట్ అయ్యింది. జస్ట్ ఇంతకు ముందే మరి ఎంటర్ అయ్యాను. జస్ట్ ముఖం కడుక్కొని ఎంటర్ అయినా కూర్చున్నాను. ఇక అంత సైలెన్స్ ఉందని చెప్పేసి. సో అందరికీ నమస్తే. ఏడు విషయాలు నథింగ్. ఏమైనా మరి గ్రూప్లో మెసేజ్లు కానీ ఇంకేమైనా వచ్చినాయా లేదా మరి చూద్దాం ఒకసారి. ఓకే, ముందుగా టెలిగ్రామ్లోనే చూద్దాం. అసలు యాక్చువల్లీ నిన్న మనం చూడట్లేదు ఈ మధ్యన కదా. చూస్తే కదా మనకు తెలుస్తుంది, లేకపోతే 24 గంటల్లో డిలీట్ అయిపోతాయి. ఎందుకంటే మనము షెడ్యూల్స్ పెట్టాను కదా నేను, 24 గంటల్లో ఎస్ ఎనేబుల్ టు ఆటో డిలీట్ అయ్యి ఎవరు మళ్ళీ లేకుండా పోయింది. మళ్ళీ ఎవరు తీసేశారు. ఓకే, మళ్ళీ సెట్ చేద్దాం. నో ప్రాబ్లం. ఆగస్టు 10 నుంచి కూడా ఉంది, అంటే ఎవరో తీశారు మళ్ళీ దాన్ని. ఓకే, ఎనీవే కొన్ని రోజులు మళ్ళీ అట్లా ఉంచుదాం. మళ్ళీ నెగిటివ్ కామెంట్స్ వచ్చేంత వరకు ఉంచుదాం కదా. ఓకే, ఎనీవే ఏం మరి చాలా మంది అయితే ఈ మధ్య మన నెగిటివ్ కామెంట్ రావట్లేదు, మళ్ళీ ఎందుకో తెలియదు. ఓకే, మర్చిపోయారేమో. ఓకే, నో ప్రాబ్లం. సో ఇప్పటివరకు అయితే నెగిటివ్ కామెంట్స్ అయితే ఏం లేవు. సాటర్డే ఒక మీటింగ్ లింక్ షేర్ అవుతుంది. మరి మీరు అందరూ కూడా ఆ మీటింగ్లో హిందీ మీటింగ్ సాటర్డే ఇక్కడ లింక్ షేర్ అవుతుంది. మరి వెళ్తున్నారా లేదా తెలియదు. వెళ్ళండి. ఎందుకంటే మనకింత ముందు ఏంటంటే కొద్దిగా అక్కడ కూడా వినాలి. ఎందుకంటే మరి అక్కడ కూడా వాళ్ళు ఏం చెప్తున్నారు, ఏం జరుగుతుంది, మరి వాళ్ళు దేని మీద విశ్వసిస్తున్నారు, దేన్ని నమ్ముతున్నారు, మరి ఎంతవరకు పీవీసీని వాళ్ళు ఎంతవరకు వాళ్ళు దీన్ని నమ్ముతూ ఎంతవరకు దీన్ని మళ్ళీ చేసుకుంటూ పోతున్నారు అనేది మీకు కూడా అర్థమవుతుంది కదా సార్. ఓకే, కొన్ని ఒక 4 మీటింగ్లు నడుస్తున్నాయి. కొన్ని మీటింగ్లో అయితే వాళ్ళు మనకంటే అంటే నాకంటే అనుకోవచ్చు, ఎవరిని అనరాదు కదా. సో మనకంటే ఎక్కువ నమ్మకంతో ఉన్నారు సార్, నాకంటే ఎక్కువ నమ్మకంతో ఉన్నారు. రియల్ చెప్తున్నాను. మళ్ళీ కొన్ని మీటింగ్లలో వెళ్తే నాకంటే కూడా విశ్వాసం బిలోలో ఉన్నారు, తక్కువలో ఉన్నారు. ఇంకా అంటే అక్కడ కూడా 2 విధాలుగా ఉన్నారనమాట. అక్కడ కూడా 2 విధాలుగా ఉన్నారు పబ్లిక్. ఓకే, సో ఎందుకంటే కాకపోతే ఏంటంటే అక్కడ ఎవరికి ఎవరు సమాధానం చెప్పడానికి లేరు, అందులో మాట్లాడదు. కొన్ని మీటింగ్లో అయితే వాళ్ళు రిప్లై ఇవ్వరు. అక్కడ చలో మరీ ఓవర్గా తప్పుగా పెడితే కనుక డిలీట్ చేస్తారు. ఈవెన్ నేను కూడా చూడండి, ఇక దిస్ మెసేజ్ వాజ్ డిలీటెడ్, అడ్మిన్ దిస్ మెసేజ్ వాజ్ డిలీటెడ్, ఇట్లా ఈ రకంగా నేను కూడా కొన్ని మీటింగ్లో హిందీలో ఉందో చూడండి. ఇది మీకు అర్థం కాదు కానీ నేను చెప్తాను, మీకు చదివి వినిపిస్తాను. కానీ ఇది అవసరం లేని టాపిక్ అనుకోవచ్చు, బట్ అంటే మన వాళ్ళు కూడా అలా ఉన్నారు కదా, అక్కడ కూడా ఉన్నారు కొంతమంది సార్. అట్లా లేరని కాదు. సో ఇప్పుడు చూడండి, మనకు విత్డ్రాల్ అవుతుంది, బట్ అవి మనకు ఆన్ టైంలో క్రియేట్ అవ్వట్లేదు. అవునా సార్, మీకు అవుతుందా? నేను పెట్టట్లేదు విత్డ్రాల్, బట్ పెట్టిన వాళ్ళకి సేమ్ టైంలో క్రియేట్ అవుతున్నాయా లేదా చెప్పండి ఒకసారి. ఎవరైనా పెట్టిన వాళ్ళు ఇక్కడ మాట్లాడాలి కదా సార్. విత్డ్రాల్ పెట్టే వాళ్ళకి ఆన్ టైంలో మీకు క్రియేట్ అవుతున్నాయా అంటే వస్తున్నాయా అని అర్థం మీ వ్యాలెట్లోకి వెంటనే. నో వన్ మాట్లాడలేదు. ఓకే, నో ప్రాబ్లం. సో ఇక్కడ కూడా అదే రాశారు, సహీ జగह टाइम का उससे करे पीवीसी पर डिपेंड नहीं रहे. ఓకే, అందరూ కూడా ఒకదాని మీద డిపెండ్ అయి ఉండద్దు, అందరూ కూడా పీవీసీ మీట. फार्मिंग का महीने में 2 और 3 बार देता है. అంటే ఫార్మింగ్ కా అయితే విత్డ్రాల్ మీద మనం పెడుతున్నామో అది 2 నుంచి 3 సార్లు మాత్రమే ఇస్తున్నారు అన్నట్టుగా వీళ్ళు రాశారు.
ఒకరు రాశారు ఇక టోటల్ స్కామ్ పీవీసీ మీట్ అని రాశారు, ఇంకొకరు ఎస్ అంటున్నారు దాన్ని. సో 18 महीने पहले మీటింగ్ మే ఆనా చోడ్దే, ఈసారి అంటున్నారు ఏంటంటే నేను 18 నెలలు అవుతుంది పీవీసీ మీట్ మీటింగ్కి అటెండ్ అవ్వడం లేదు అని చెప్పేసి. సో మీటింగ్ మే బడా బడా బాత్ కర్తా హై క్రోర్పతి బనాయేగా బోల్తే, అంటే మీటింగ్లో ఒక్కొక్కరు అయితే అట్లా మాట్లాడుతున్నారు, నిజంగా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు, కరోడ్పతి అవుతామని. तो सोच समझ के क्या, सीधी बात पैसा डालना ही नहीं, जो भी लोग अपनी फार्मिंग सेल कर रहे हैं, अपने लिंक के लोग हैं उनको फार्मिंग लेने से मना कर रहे हैं, ताकि फ्रॉड से बचा सके, नहीं तो सारा पेमेंट डूब जाएगा. ఇక్కడ కొంతమంది ఎలా ఉన్నారంటే ఇదంతా వీళ్ళకి అప్లయన్స్ లేరు, వీళ్ళకి ఎందుకంటే మొన్నదాకా మనకు కొంత ఇద్దరు ముగ్గురు దీపాలు పెట్టారు గుర్తుందా పీవీసీ మీటకి. సో అలాంటి వాళ్ళు అనమాట వీళ్ళు. అక్కడ కూడా ఎక్కడైనా ఉంటారు సార్, అక్కడ నేను చెప్పాను ఇంతకుముందు మీకు, మన వరల్డ్లో ఎక్కడికైనా వెళ్ళండి మంచి ఉంటుంది చెడు ఉంటుంది, రెండు ఉంటున్నాయి. చాలా చాలా మంచి వాళ్ళు ఉంటారు, చాలా చాలా చెడ్డ వాళ్ళు ఉంటారు. సో ఇతను ఏం రాస్తున్నాడంటే బాగా ఆలోచించండి, ఇందులో మళ్ళీ మీరు డబ్బులు పెట్టాలంటే అని ఇతను రాశారు. ఓకే, సో ఎక్దమ్ సహీ బేవకూఫ్ బనా రహే, బేవకూఫ్ అంటే అర్థం చేసుకోండి. डूबे हुए डुबाने वाले को और क्या डुबाएगा. सो सर कोई लीडर मीटिंग लेने टाइम अपनी मीठी वाणी और बहुत फायदा बातें करके मीटिंग खत्म होने पर मैसेज करते हैं कि मेरे से फार्मिंग ले लो. ఇది మనకి ఇక్కడ జరగదు, అట్లా మన మీటింగ్లో అలా జరగదు. ఇక్కడ ఏమంటున్నారంటే మీటింగ్ పెడుతున్నారట, మీటింగ్ పెట్టి మంచి మాటలు మాట్లాడి మన దగ్గరికి అడిక్ట్ అయ్యేలా చేసి వాళ్ళకి పర్సనల్గా కాల్ చేసి ఫోన్ చేసి పీవీసీ మీట అంటే ఫార్మింగ్ తీసుకోండి, నేను తక్కువ ధరకి ఇస్తాను, చేసుకోండి అని మాట్లాడుతున్నట. ఇది మనకు సంబంధం లేదు. సో అట్లా ఉంటారు పబ్లిక్ అనేది ఇక్కడ చెప్తున్నాం అనమాట. మన మీటింగ్లలో అలా జరగదు. సో ఇక్కడ దానికి ఇంకొకరు రాశారు, సాబ్ అప్ని ఉల్లు సీదే బడే లీడర్ లోగ్ కర్ లేతే హై. అంటే దీనికి అర్థం ఏంటంటే మన తెలుగులో మాట్లాడుకుంటే స్వార్థం గురించి మీటింగ్ చేస్తున్నారు అని చెప్తున్నారు. అంటే ఇది వాళ్ళ మీటింగ్ సార్, హిందీ వాళ్ళు మాట్లాడే దాని గురించి చెప్తున్నాం, మన గురించి కాదు ఇది. సో వాళ్ళు ఏదో వాళ్ళ యొక్క బెనిఫిట్ కోసము, అంటే ఇప్పుడు ఫార్మింగ్ అమ్ముడుకోవాలని సంథింగ్ అని రాస్తారు కదా, దాని గురించి మీటింగ్ చేస్తున్నారని చెప్పి రాస్తున్నారు. సో బడే లీడర్ को लोगों को नुकसान नहीं हुआ जो कमाया भी है. అది మనం మాట్లాడుకున్నాం ఆల్రెడీ, కరెక్టే కదా. ఎందుకంటే ఫార్మింగ్ చేయమన్నప్పుడు చేసాము, స్టేకింగ్ చేయమన్నప్పుడు చేసాము, ఎవరైతే నాతో రండి అని చెప్పిన ఎప్పుడైతే చెప్పిందో అప్పుడు లాభపడ్డారు. ఎస్ 100%. ఎవరైతే కొద్ది రోజుల తర్వాత చేశారో వాళ్ళు మాత్రం డిలే పడిపోయారు. బట్ ఎవరైతే ఆన్ ద స్పాట్ నాతో రండి అని ఎప్పుడైతే సిస్టమ్ చెప్పిందో, నేను ఇక్కడ అదే అంశం నేను ఇక్కడ చాలాసార్లు చెప్పాను, మళ్ళీ ఇప్పుడు చెప్పాలనుకోవట్లేదు. సో दूर कोई सुहाने लगते हैं 32 जान से देते पास जाने के बाद पता ही पूरा हो रहा है. तो కొద్దిగా హిందీ కొద్దిగా వేరే భాష కలిపి రాశారు. అప్పుడు 32 లక్షలు అన్నారు, 30 లక్షలు ఏడవేనో తెలియదు అనే అర్థం మీకు వస్తుంది. इस पे कोई उपाय, अभी पैसे कैसे निकलेगा సబికా. ఇవన్నీ మనం మాట్లాడుకుని లాభం లేదు, మన డబ్బులను మనం ఎలా తీసుకోవాలా అది ప్లాన్ చేయండి అంటున్నాడు ఇక్కడ ఒకసారి. సార్ పేరు వచ్చేసి సునీల్ ఇంగ్లే పివి, మహారాష్ట్ర. ఈ సార్ నేమో నా దగ్గర ఉందన్నమాట, పేరు వచ్చిందంటే సార్ నేమో నా దగ్గర ఉన్నట్టు. तो भाई भूल जाओ तो बेटर जुआ खेल दिए, జాన్సన్ को दे दिए, मैं भूल गया हूँ अब शांत से हूँ. సో ఏమంటున్నాడంటే మనం భాషలో ఏమంటామంటే దీన్ని పత్తలు ఆడతాం కదా, పత్తలు అంటే ఆకులాట అంటాం, గుర్తుంది అందుకు అర్థమవుతుంది. ఆకులాట అంటే ఏంటంటే అవి ఏబిసిడీలు ఉంటాయి, జోకరు అవి సంథింగ్. సో అలా ఆడిన అనుకొని విడిచిపెట్టినాను నేనైతే, లేకపోతే డాక్టర్ డానియల్ జాన్సన్ సార్కి ఇచ్చిన అనుకున్నాను, అందుకని చెప్పేసి ఇప్పుడు నేను చాలా సంతోషంగా ఉన్నాను అంటున్నాడు. ఒక్కొక్కరు ఒక రకంగా ఈ రోజు నాకు నవ్వొచ్చింది అనమాట. पैसा निकलने के चक्कर में और पैसा डालना पड़ेगा, ग्लास
सॉरी गिलास 12 आना वाला कहानी जितने का जा जाकर नहीं उतने का పడుకోవాలి. సో నాకు ఇది పూర్తిగా అర్థం కాలే. ఏది ఏమైనా అవిటిని పైసలు తీయాలంటే మళ్ళీ మనం డబ్బులు పెట్టాల్సి వస్తుంది. పెట్టుడు అవసరమా అన్న అర్థం అందులో నుంచి వస్తుంది. మేరా బి నహీ ఆయా 7 दिन हो गया. సో చూడండి, విత్డ్రాల్ పెడితే ఎవరికైనా 7 రోజుల నుంచి రాలేవా సార్? ఒక ఆ విషయం నాకు తెలియదు, ఎందుకంటే నేను విత్డ్రాల్ పెట్టాను కనుక నాకు తెలియదు, మీరే చెప్పాలా. ఇంకోసారి ఏమంటుంది, సునీల్ ఇంగ్లీష్ సార్ వచ్చేసి లీడర్ లోగోं से बात करके कुछ तो रास्ता मिलेगा. చూడండి, ఇక్కడ ఏమంటుందంటే మీరు కొద్దిగా అర్థం చేసుకొని మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. ఈ విధంగా మీరు నెగిటివిటీ చేస్తే ఏం రాదు, పోగా అందరూ ఉంటారు. సో కొంతమందికి కరెక్ట్ ఉండదు. నేను కూడా చెప్తాను కదా మీకు అప్పుడప్పుడు మీటింగ్లో, మనము డైరెక్ట్గా పర్సనల్గా ఎన్నైనా మాట్లాడుకోవచ్చు, కానీ కొన్ని మీటింగ్లలో ఒకరు మనతో ఒకరు ఉంటే ఒక విధంగా మాట్లాడాలి, ఇద్దరు ఉంటే ఇంకో విధంగా మాట్లాడాలి, ముగ్గురు ఉంటే ఇంకో విధంగా మాట్లాడాలి. అలాగే సో ఎట్లెట్లా మైండ్ మన దగ్గర మనం ఎక్కడ మాట్లాడుతున్నాము, ఎంతమందితో మాట్లాడుతున్నాము అనే టైంలో మనం కొన్ని నేర్చుకొని తెలుసుకొని మాట్లాడాల్సిన అవసరాలు ఉంటాయని చెప్పేసి దీని అర్థం వస్తుంది. ఓకే, నేను మీకు ఇక్కడ ఉన్న నెగిటివిటీ చెప్తున్నాను, పాజిటివిటీ రెండు చెప్తున్నాను అనమాట. సో नरेंद्र मोदी का देश को संदेश, यदि भारत के 121 करोड़ लोगों में से सिर्फ 10% लोगों प्रतिदिन 10 रुपये का रस पिए तो महीने भर में होता है लगभग 300-600 करोड़. क्या बात है. ఓకే, ఇది తర్వాత తెలుగులో చేద్దాం ఇది. ఓకే, వదిలేసేయండి. बहुत शुगर. आज का पीवीसी मीटर कितना का सेल हो रहा है? 0.80 रुपये. 100 से नीचे को फार्मिंग सिस्टम ने हटा दिया. इस पर कौन कौन साथी ये मानते हैं 200% पूरा हो गया. ఓకే, ఇదేమంటున్నారంటే అందరికీ ఒకేసారి 200% అయినట్టుగా సిస్టమ్ చూపిస్తుంది, అక్కడ 0 అయిపోయింది. అందరిది ఒకేసారి 200% ఎలా అవుద్ది? ఎందుకంటే నువ్వు ఒకరోజు చేసావు, నేను ఒకరోజు చేశాను, ఇంకొకరు రోజు చేశారు, ఇంకొకరు రోజు చేశారు. ఇది ఇక్కడ సిస్టమ్ చేయడం తప్పు కదా అని చెప్తున్నారు. మనం మాట్లాడుకున్నాం కదా మొన్న, చాలా చాలా మరి ఒక్కొక్కరి 40%, 400, 300, 500, 1000. సో ఇక 100 లోపల అయితే ఇంకా మరి లక్షల్లో ఈ విధంగా మనకు చేయడం జరిగింది కదా. సో అదే ఇక్కడ రాశారు. కొన్ని చాలా తప్పుగా రాసినవి, దీపాలు పెట్టినవి డిలీట్ చేయడం జరిగింది అనమాట. ఓకేనా. యహీ బాత్ హై కి ఫార్మింగ్ కా డేట్ బి హటా దియా. కరెక్ట్. ఈ డేట్ కూడా వాళ్ళు ఇంతకుముందు మనకు ప్రతిదీ డేటు సమయంతో పాటు వచ్చేది. తర్వాత మనము 1 month, 2 months, 3 months, 4 months, 5 months కూడా మనం చూసేవాళ్ళం. అలాంటిది మెల్లగా నిదానంగా సరే ఇప్పుడు 5 రోజులే చూడగలుగుతున్నాము, అందులో కూడా డేట్ లేదు. అది తప్పు. ఇది సార్. సో మనము అంటే కొద్దిగా ఇక్కడ హిందీ మీటింగ్లో కూడా మరి ఏం జరుగుతుందని మీకు డౌట్ రావచ్చు. ఇక కొన్ని మీటింగ్లో అయితే మరి 200 మెంబర్స్ కంటే ఎక్కువ వస్తారు. అది కూడా ఎవ్రీడే మన లెక్క జరుగుతుంది. చాలా చాలా పాజిటివ్నెస్ ఉంటారు వాళ్ళు. ఇక వాళ్ళు మాట్లాడి మీరు వింటారంటే, ఇంతకుముందు ఒకసారి అన్నట్టున్నాను హిందీ వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చి మాట్లాడించండి అని. సో ఇప్పుడు చెప్పండి, అంతకంత అవుతుంది. సో మళ్ళీ నేనే ఎక్స్ప్లెనేషన్ చేయాలా? ఓకే, సో ఈ విధంగా ఉంటుంది అనమాట. మన ఆలోచన ఏంటి చెప్పండి. అక్కడ మీటింగ్ స్టార్ట్ చేస్తే చాలా మంది మాట్లాడడానికి అందరూ కూడా రెడీ ఉంటారు అనమాట. మన మీటింగ్లో ఎంతమంది సార్ చెప్పండి? మన మీటింగ్లో ఎంతమంది చూస్తున్నాను కదా. ఇప్పుడు నేను కరెక్ట్ టైం మీటింగ్స్ స్టార్ట్ చేశాను. ఒక
20 మెంబర్స్ వరకు అన్మ్యూట్ ఆప్షన్లో ఉంచాను. ఎవరైనా హ్యాండ్ రైజ్ చేస్తే కూడా వెంటనే నేను బిజీగా ఉన్నా కూడా రియాక్ట్ అవుతున్నా వెంటనే. బట్ ఇక్కడ ఎవరు కూడా మనకి మాట్లాడడానికి లేరు. చూస్తున్నారు కదా. సో మాట్లాడటానికి ఏమీ లేదు అనే ఆలోచన మీకు వచ్చి ఉండొచ్చు. ఎందుకు లేదు సార్, పీవీసీ మెటా గురించే మాట్లాడాలి పూర్తిగా. సో పీవీసీ మెటా మనకు మంచి ఒక రేటుగిన కొద్దిగంత మూవింగ్ అయినా కూడా చాలామంది మన దగ్గరికి వస్తారు. పీవీసీ వాల్యూ పెరుగుతుంది. బట్ పెరిగితే దాన్ని ఎక్కడ యూటిలైజ్ చేస్తావు, ఏ రకంగా దాన్ని చేస్తావు అనేది మరి మీరు కూడా ఒక్కొక్కసారి తెలుసుకొని చెప్పొచ్చు కదా. ఎందుకంటే ఇక్కడ అనుకోవద్దు, మనం నేర్చుకుంటూ వెళ్తున్నాం. అదర్ వన్ చాలా విషయాలు నేర్చుకుంటున్నాం ఇక్కడ. జనరల్గా పీవీసీ మెటా మీటింగ్కి మనం వచ్చి కూడా చాలా విషయాలు నేర్చుకుంటున్నాం రోజు, ఎవ్రీడే. ప్రతిరోజు మనం ఒక నేర్చుకోవాలని ఆలోచన ఉంటే కనుక ఎవ్రీడే మనం నేర్చుకుంటున్నాం. అవునా? సో నెక్స్ట్ ఇక మనం మరొకసారి కూడా కాయిన్ మార్కెట్ క్యాప్లోకి వెళ్ళిపోదాం. ఎవరైనా మాట్లాడితే కనుక ఆ టాపిక్ మీద వెళ్దాం. మీరు మాట్లాడదంటే మీరు ఏదైనా టాపిక్ తీసుకుంటే మాట్లాడితే కనుక ఆ టాపిక్ మీద వెళ్దాం. లేదంటే జనరల్ టాపిక్ మనము ఎన్నో నేర్చుకోవచ్చు, ఎన్నో చూసి అలా నేర్చుకుంటూ వెళ్దాం. ఏమంటారు? పీవీసీ మీద అప్డేట్ అయింది అని చెప్పేసి మనం అవుతామా? మనం ఇంకా కూడా పైకి వెళ్తాం. ఇంకా కూడా ఏ విధంగా ఆ విధంగా మనము ఆగకుండా మనం పైకి వెళ్తాం అనమాట. చూడండి సార్, ఈరోజు నేను పీవీసీ మీద మర్చిపోయాను. నేను 92 పాయింట్ సంథింగ్ ఉన్నప్పుడు కొన్ని పీవీసీ మీద నేను అమ్మేశాను సార్. నేను కొందామని చెప్పేసి తగ్గినప్పుడు కొందామనుకొని మర్చిపోయాను. ఎక్కడికి వెళ్ళింది సార్ ఈరోజు? 90. సో 89, 88 వస్తుందేమో చూశాను, కానీ రాలేదు. ఓకే, నో ప్రాబ్లం. ఎనీవే, ఇలా మనము చూసుకుంటూ చేరాలి. నేను చూడలేదు. ఇక మనకు తెలిసిపోతుంది పీవీసీ మీద ఈరోజు పైకి వెళ్ళిందంటే మళ్ళీ మీరు అయ్యో అంత అయిందో ఇంత అయిందని కాదు. సో సంపాదించుకునే వాళ్ళకి ఇక్కడ కూడా సంపాదించుకోవచ్చు అనమాట. నేనే మీకు చెప్పాను ఆల్రెడీ, నేను పీవీసీ మీద అమ్మేశాను సార్ అని చెప్పేసి. అవునా? సో మళ్ళీ 88 కానీ ఇట్లా కిందకి వస్తుందేమో కొందామని చూశాను. బట్ అది ఈరోజు కూడా మళ్ళీ పైకి వెళ్ళింది. మంచిదే పైకి వెళ్తే. సో ఇలా బిజినెస్ కూడా చేసుకోవచ్చు. 1, 2, 3, 4 రోజుల కింద 85కి వెళ్ళింది. అలా మళ్ళీ వెళ్తే నేను మళ్ళీ కొనడానికి రెడీ ఉన్నాను అనమాట. సో లో పడితే ఎప్పుడు వస్తుంది, బయటకు వస్తుంది అని చూసుకుంటే అయితే కుదరదు. అందుకని పీవీసీ మెటాలో మనం ఎక్కడ మనీ ఎర్న్ చేయొచ్చు అని చెప్పేసి తెలుసుకోవాలి. తెలుసుకుంటూ దానిపైన వెళ్ళాలి. అదే సంపాదించాలనుకోండి, దాని మీదనే సంపాదించాలా. టోటల్ హోల్డర్స్ 2,30,000 చూపిస్తుంది. చూడండి సార్, ఇక్కడ ఉంది కదా టోటల్ హోల్డర్స్. కనబడుతుందా సార్? ఇది టాప్ 10, అదర్స్ 58. టాప్ 10% వచ్చేసి 41% ఉన్నారంట. అదర్స్ 58%. ఇక్కడ చూస్తున్నాం కదా. ఇది కొత్తగా వచ్చింది సార్. ఇది ఇక్కడ కనబడుతుంది అన్ని విషయాలు. నేను చూడలేదు, ఇది చాలా రోజుల తర్వాత చూశాను. ఓకే, సో హోల్డర్స్ వచ్చేసి 2,31,628. సో ఇది ఇక్కడ కనబడుతుందా? ఓకే.
నేను ఇది చూడలేదు. ఇక్కడ మన కాయిన్ మార్కెట్ క్యాప్లోనే ఉంది, బట్ నేను ఇది చూడలేదు. ఒకసారి గ్రూప్లో షేర్ చేసుకుందాం దీన్ని. డిలీట్. ఇంకా ఇది జరగట్లేదు. ఎడమ నుంచి కుడికి జరుపుతా అంటే జరగట్లేదు. ఓకే, ఇక్కడ ఉన్న అడ్రస్లో 94.56 మిలియన్ పీవీసీ మరి వాళ్ళ దగ్గర ఉంది. అంటే డాలర్లో $876. ఓకే, $742, $556. ఓకే, ఇవన్నీ అవసరం లేదు మనకి. నా ప్రాబ్లం. ఇక్కడ టాప్ 10 అడ్రస్, టాప్ 10 అంట. అంతేనా? టాప్ 10లో కూడా మరి హైయెస్ట్ 876. అంతేనా? డాలర్లు సంబంధించింది. ఓకే, మార్కెట్. లిక్విడిటీ అనేది తగ్గింది, చాలా చాలా తగ్గించారు లిక్విడిటీ మళ్ళీ. సపోర్టెడ్ వ్యాలెట్, బైనాన్స్ వెబ్ వ్యాలెట్ అండ్ ట్రస్ట్ వ్యాలెట్. అవసరం లేదు అది మనకి. ట్రస్ట్ వ్యాలెట్ ఆల్రెడీ మన దగ్గర ఉంది. సో చైనీస్లో బిఎస్సి స్కాన్, రైట్, ఇది మనకు తెలిసిన విషయమే. ఓ 0.93 వరకు వెళ్ళిందా సార్? ఇప్పుడు చూద్దాం. $92.66. ఈఎంఎల్ఎన్, ఆర్ఎస్ఏ ఇవన్నీ కూడా చూడొచ్చు. ఇక్కడ కూడా వాల్యూమ్ క్లోజ్ చేసాం. స్మాల్, మీడియం, లార్జ్ పెడితే ఏమొస్తుంది చూద్దాం ఒకసారి. వాల్యూమ్ పెడితే ఏమొస్తుంది? ఈ లైన్.
ఓకే, నెక్స్ట్ సార్ ఏదో చూడదాం అనుకున్నా, ఇక్కడ ఏదో రాలేదు మనకి సరిగ్గా. ఓకే, సైబర్ క్యా బాత్ హై. ఇది ఈరోజు వచ్చింది ఏంటి? సైబర్ చాలా పైకి వెళ్ళిపోయింది ఈరోజు. $4.4 కూడా వెళ్ళింది. ఇప్పుడు తగ్గుతూ వస్తుంది మళ్ళీ. సో హైయెస్ట్ లోయెస్ట్ ఏముంది సార్? క్యా బాత్ హై. ఈరోజే వచ్చినట్టున్నది, లాంచ్ అయినట్టున్నది. 1.835 ఉన్నది 4.560 వరకు కూడా వెళ్ళింది. గ్రేట్. ఓకే, కమ్యూనిటీ ఎంత ఉంది సార్? కమ్యూనిటీ ఏముంటుంది? మార్కెట్ కూడా చాలా బాగా జరిగింది ఈరోజు. ఓకే, ఎస్, దీని గురించి ఏమంటున్నారు? ఒకసారి బైనాన్స్ వస్తే కానీ తెలీదు పూర్తిగా. మనం క్లారిటీగా చూసుకోవడానికి ఇది బాగుంటుంది. అప్డేట్ ఏముంటుంది? అప్డేట్ సో మీ అప్లికేషన్స్ ట్రస్ట్ వాలెట్ కానీ ఇవి కానీ అప్డేట్ ఏమో వెంటనే అప్డేట్ చేయాలి. చేస్తేనే కొత్త వెర్షన్ మీకు వచ్చినప్పుడు ఈజీగా ఓపెన్ అవుతుంది. లేకపోతే కొన్నిసార్లు అప్డేట్ చేయమని చెప్పదు, కానీ అప్డేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అలాంటప్పుడు నేను ప్లే స్టోర్లోకి వెళ్ళి చూసుకోవాలి. అక్కడ ఓపెన్ అని రావాలి, అప్డేట్ అని రాకూడదు. సో ఒక్కొక్కసారి బిఎన్బి కట్ అవుతుంది. ఏమంటారు దాన్ని? ఇది వర్క్ అవ్వదు, బిఎన్బి కట్ అవుతుంది. సో అది వెర్షన్ చేంజ్ అయినప్పుడు మనం అప్డేట్ చేసుకోకపోతే కూడా అలా అయ్యే అవకాశం ఉంటుంది. అది మనం చూసుకోవాలి. ఓకే, సో ఈరోజు మరి న్యూ లాంచ్ ఏమొచ్చేసి సైబరా? న్యూ లాంచ్ సైబర్ వచ్చేసి ముందే లాంచ్ అయినట్టున్నది, కానీ ముందే లాంచ్ అయింది సార్. ఓకే, ఇక్కడ చూద్దాం. ఇక్కడ మనం చూడొచ్చు సైబర్. ఓకే, సైబర్ ఇప్పుడు వచ్చింది చూద్దాం ఒకసారి. డాజ్ పెరిగిందా తగ్గిందా మరి? 23295. మనం ఇక్కడ $5 పెట్టి తీసుకున్నాము. $5.65 అయింది. ఓకే, సారీ, అది డాజ్ కాదు, సిబ్. ఓకే, సో ఇప్పుడు యాక్చువల్లీ మనము సైబర్ చూడాలనుకున్నాం కదా. ఓకే, సైబర్ సో దిస్ ఈస్ టోకెన్ as a సీటా సార్ tag, and it is likely to have higher volatility about more detail. సీడ్ ట్యాగ్ అంట. సీడ్ ట్యాగ్ అంటే నాకు ఐడియా లేదు, బట్ ఇక్కడ చూసుకోవాలి. ఏంటో చూద్దాం ఒకసారి, ఎందుకంటే ఇది హై పిచ్లోకి వెళ్తుంది. మరి దీని మీద ట్రేడ్ చేయొచ్చా చేసుకోరాదా కూడా చూద్దాం ఒకసారి. అంగ్రేజీ. ఓకే, బైనాన్స్ ఇన్నోవేషన్ జోన్ స్థానంలో వచ్చిన సీడ్ ట్యాగ్ అనేది సాధారణంగా అభివృద్ధి ప్రారంభ దశలో ఉన్న మరియు
ఇంకా పనిచేసే ఉత్పత్తి లేదా స్థిరపడిన వినియోగదారులు స్థావరాన్ని కలిగి ఉండడాన్ని క్రిప్టో కరెన్సీలకు వర్గీకరించడానికి ఉపయోగించే ట్యాగ్. అంటే మంచిదే సార్, పర్లేదు, అయితే చేయొచ్చు. మీరు ఎవరైనా దీని మీద ట్రేడింగ్ చేసే వాళ్ళు ఉంటే చేసుకోవచ్చు. అందువల్ల సీడ్ ట్యాగ్ ఉన్న క్రిప్టో కరెన్సీలు ఇతర లిస్టెడ్ టోకెన్లతో పోల్చినప్పుడు అధిక అస్థిరత మరియు పెట్టుబడి నష్టాలను ఓకే, ఏమంటున్నాడు, బైనాన్స్ ఇన్నోవేషన్ జోన్ స్థానంలో వచ్చిన సీడ్ ట్యాగ్ అనేది సాధారణంగా ప్రారంభ దశలో అభివృద్ధి ఉన్నా కూడా మరియు ఇంకా పనిచేసే ఉత్పత్తి లేదా స్థిరపడిన వినియోగదారు స్థావరాన్ని కలిగి ఉండని క్రిప్టో కరెన్సీలను వర్గీకరించడానికి ఉపయోగించే ట్యాగ్. అచ్చా, ఓకే. ఎప్పుడైనా ఏదైనా జరగచ్చు అని దీని అర్థం. అందువల్ల సీడ్ ట్యాగ్ ఉన్న క్రిప్టో కరెన్సీలు ఇతర లిస్టెడ్ టోకెన్లతో పోల్చినప్పుడు అధిక అస్థిరత మరియు పెట్టుబడి నష్టాలను ప్రవహించవచ్చు. అంటే ఇది ఎప్పుడు పైకి వెళ్తుంది కదా అని చెప్పేసి మనం కొని పెట్టుకుంటే మళ్ళీ ఎప్పుడు పడిపోతుందో తెలియదు. పడిపోయింది కదా ఇప్పుడు తీసుకుందాం అనుకుంటే తొందరగా మళ్ళీ పెరుగుతుంది కావచ్చు అనుకుంటే ఎప్పుడు పెరుగుతుందో కూడా తెలియదు. ఇంకా డిలే లోపలికి వెళ్ళే విధానం కూడా ఉండొచ్చు అని చెప్తున్నారు. క్రిప్టో కరెన్సీలలో ముఖ్యంగా ఇటీవల సృష్టించబడిన లేదా జాబితా చేయబడిన వాటిలో పెట్టుబడి పెట్టేటప్పుడు వినియోగదారులు మరింత సమాచారంతో కూడిన నిర్ణయాలను తీసుకోవడంలో సహాయపడడానికి బైనాన్స్ ఈ ట్యాగులను ఉపయోగిస్తుంది. అయితే ఏదైనా క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టేటప్పుడు ప్రతి వినియోగదారుడు వారి సొంత పరిశోధన మరియు తగిన శ్రద్ధను నిర్వహించాలని సూచించారు. వావ్, క్యా బాత్ హై సార్. మనం ఏం చెప్తున్నాం సార్, ఇక్కడ ఏం మాట్లాడుకుంటున్నాం రోజు ఈ మధ్యన? ఎవరికి వారే అంటే సొంత నిర్ణయం తీసుకోవాలా, సొంతగా చెక్ చేయాలని చెప్తున్నాం కదా. సో ఇక్కడ బైనాన్స్ కూడా అదే రాసింది. ఇక్కడ క్రిప్టో కరెన్సీలలో పెట్టుబడి పెట్టేటప్పుడు అంటే ప్రతి వినియోగదారుడు అంటే కొనుక్కొని మరి దాన్ని ఉపయోగించే వాళ్ళు అన్నమాట, వారి సొంత పరిశోధన అంటే సొంతంగా తెలుసుకోవాలి. ఇక్కడ వారు పెట్టమన్నారు వీరు పెట్టమన్నారు అంటే కుదరదు ఎక్కడన్నా కానీ, ఈవెన్ పీవీసీ మీడియా కూడా కావచ్చు. సో సొంత పరిశోధన మరియు తగిన శ్రద్ధను నిర్వహించాలని సూచిస్తున్నారు. మంచిది, థ్యాంక్ యూ బైనాన్స్. మేము కూడా ఇదే పాటిస్తున్నాం. మా మీటింగ్కి వచ్చే వాళ్ళకి కూడా మేము ఇదే చెప్పడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాం. ఓకేనా. సో మనకు ఇంగ్లీష్ అర్థం కానప్పుడు ఏం చేయాలంటే ఈ ట్యాగ్ వచ్చినప్పుడు కొద్దిగా జాగ్రత్త పడాలి సార్. ఇక్కడ కింద వాళ్ళు సీడ్ ట్యాగ్ ఇచ్చారు కదా, సీడ్ ట్యాగ్ అనేది వచ్చినప్పుడు మనము చాలా జాగ్రత్త పడాలి. ఓకేనా. ఇక్కడ దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది చాలా జాగ్రత్త పడాలి అని. ఓకేనా. తో మరి ట్రేడ్ చేసేవాళ్ళు కొంచెం చాలా జాగ్రత్త తీసుకోవాలని ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తున్నాం. ఓకేనా. సో చూడండి సార్, ఇది ఈరోజు 4 hour 1 day. ఈరోజే కమ్సకం మామూలుగా పాకలేదు ఇది. ఫైనాన్స్ అయితే దగ్గర $5.199 వరకు వెళ్ళింది. మామూలు విషయం కాదు. తో క్రమేపీ తగ్గుతూ ఇప్పుడు $3 వరకు వచ్చింది. సో అంటే ఇక్కడ ఇందాక మనకు బైనాన్స్ చెప్పినట్టుగా ఇది అస్థిరంగా ఎక్కడ ఉండదు. మరి $1తో స్టార్ట్ అయ్యి 5.19 వరకు వెళ్ళింది. మళ్ళీ మరి $1కి వచ్చి కూర్చుంటుందా, అంతకంటే మళ్ళీ 0.5కి వెళ్తుందా కూడా తెలీదు అనేది సీడ్ ట్యాగ్ ద్వారా మనకు చెప్పడం జరుగుతుంది. ఓకేనా. సో మరి వాటిని చాలా జాగ్రత్త వహించండి ట్రేడింగ్ చేసేవాళ్ళు. ఓకే. ఫస్ట్ పైకి వెళ్ళింది, మళ్ళీ సైడ్ వేకి వెళ్తుంది. చూడండి సార్, మొత్తం 15 నిమిషాల క్యాండిల్ చూసుకుంటే సైడ్ వేకి వెళ్తుంది. 1 hour క్యాండిల్ చూసుకుంటే ఈ విధంగా ఉంది. 1 2 3 4 5 6 7 8 9 10 11 ఎప్పుడు ఓపెన్ అయింది కూడా మనం చూసుకోవచ్చు. ఇది ఎక్కడ ఓపెన్ అయింది సార్? కిందికి వద్దాం, కొంచెం కిందికి రావాలి కదా. ఓపెన్ 1.87 కాడ ఓపెన్ అయ్యింది 10 గంటలకి. 12 తారీఖు 8 నెల 10 గంటలకు ఓపెన్ అయ్యింది. క్లోజ్ అయ్యింది, హైయెస్ట్కి వెళ్ళింది 5.195. లో వచ్చింది మళ్ళీ 1.870 వరకు కూడా వచ్చింది. వచ్చి మళ్ళీ 3.794 కూడా క్లోజ్ అయింది. అక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ డౌన్ అవుతుంది సార్, డౌన్ అవుతూ వస్తుంది. ఇది ఫుల్ డీటెయిల్ ఇది.
ఎక్కడ ఓపెన్ అయింది సార్? ఈరోజే 1.87లో ఓపెన్ అయ్యింది. టైమింగ్ వచ్చేసి 10 గంటలకి. సో సర్వను పాకింది 5.195. మళ్ళీ అక్కడ నుంచి వెళ్ళి హై వెళ్ళి లోకి వచ్చింది 1.870. సో 3.794 కూడా క్లోజ్ అయ్యింది. ఇప్పుడు మళ్ళీ డౌన్ అవుతూ వస్తుంది. ఓకేనా? సో చాలా జాగ్రత్తగా ఉండండి సార్ అనేది దీని అర్థం. ఇది మనకు సంబంధం లేదు కదా, సంబంధం ఉన్నది. రేపొద్దున బైనాన్స్లోకి మనది కూడా వస్తుంది కదా. ఈ విధంగానే మనం టీచ్ చేయాలి, నేర్చుకుని ఏది ఏం చేయాలా ఇంకా అనేది కూడా మనకు అర్థమవుతుంది. దిస్ సింబల్ సబ్జెక్ట్ హై వయలేటివ్, ప్లీజ్ డూ యువర్ ఓన్ రీసెర్చ్ బిఫోర్ ట్రేడింగ్. మనం మాట్లాడుకున్నదే. ఏదైనా కూడా మనం బిఫోర్ ట్రేడింగ్ ఏది చేసినా కూడా ఒకరి మీద డిపెండ్ పడకుండా మీ యొక్క ఓన్ నాలెడ్జ్ తీసుకుని మనము ట్రేడింగ్ చేయాలని చెప్తున్నారు అనమాట. ఎక్కడైనా దేనిలో అయినా అంతే సార్, ఈవెన్ పీవీసీ మెటీరియల్ కూడా కావచ్చు. ఓకే, సో థ్యాంక్ యూ మై డియర్ పార్ట్నర్స్. ఆల్మోస్ట్ టైం దగ్గరికి వస్తుంది. సో మరి నిన్న నేను లాస్ట్ చెప్పాను, ఎవరు విన్నారో లేదో తెలియదు. మనకి ఆగస్టు 15th మళ్ళీ మనకి కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ట్రేడింగ్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళు పర్సనల్గా కాల్ చేయొచ్చు లేదా మెసేజ్ చేయొచ్చు. ఓకే, ఆల్మోస్ట్ మళ్ళీ సేమ్ 27 మెంబర్స్ ఆల్రెడీ మనకి మెసేజ్ చేయడం జరిగింది, మరి బయట నుంచి వెళ్ళి. సో ఎవరన్నా ఉంటే మీకు ఇంట్రెస్ట్ ఉండి మీరుగా నేర్చుకోవాలని అనుకుంటే కనుక ట్రేడింగ్, సో పర్సనల్గా కాల్ చేసి చెప్పచ్చు. ఓకేనా? సో ఎందుకు చెప్తున్నాను ఇక్కడ, ఇప్పుడు రీసెంట్లీ ఒక బ్యాచ్ అయిపోయింది. ఆ బ్యాచ్ స్టార్ట్ అయ్యి 10 రోజుల తర్వాత ఇక్కడ ఉన్నారు వాళ్ళు, ఒక 4 to 5 మెంబర్స్ మనకు కాల్ చేయడం జరిగింది. ఇక్కడ ఒక్కళ్ళు ఉన్నారు. ఇక్కడ 4 to 5 మెంబర్స్ మనకు కాల్ చేయడం జరిగింది, సార్ మేము వస్తాం ఖచ్చితంగా అని చెప్పేసి. బట్ ఆల్రెడీ అప్పటికి 10 days అయిపోయింది కనుక, సో సబ్జెక్ట్ మిడిల్లో వస్తే అది మీకు అర్థం కాదు. అందుకనే నేను మీకు చెప్పాను ఆల్రెడీ, మళ్ళీ అయినా ఉంటే కనుక మీకు ఖచ్చితంగా నేను కాంటాక్ట్ చేస్తాను అని. ఓకే, సో అది 15 స్టార్ట్ అవుతుంది. సో మీకు మీరుగా ఎవరైనా చెప్తే కాకుండా మీరుగా నేర్చుకోవాలని అనుకుంటే కనుక సో మాకు కాల్ చేయొచ్చు లేదా మెసేజ్ చేయొచ్చు ఆ నెంబర్కి. ఓకేనా? సో ఇప్పుడు మాతో స్టార్టింగ్ అప్పట్లో చెప్పిన వాళ్ళందరూ కూడా మాతో ఇప్పటికి కూడా వాళ్ళు జర్నీ అవుతున్నారు. సో మనం అందరి లెక్క ఓకే, మీకు 1 month టైం ఇచ్చాం, 40 days టైం ఇచ్చాం, అయిపోయింది. ఇక మళ్ళీ మాతో మాట్లాడకూడదు లేదా మీరు మాకు మాట్లాడకూడదు, మీరు మాతో మాట్లాడకూడదు కాకుండా వాళ్ళు ఇప్పటికీ కూడా మాతో జర్నీ అవుతున్నారు అనమాట, కంటిన్యూస్గా. ఓకే డియర్, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సార్. ఒక 2-3 మరి ఇప్పుడు కూడా మెసేజ్ చేస్తున్నారు. ఓకే, నో ప్రాబ్లం సార్. సో అలా మీ పేరు కూడా రాయండి, ఎందుకంటే వాట్సాప్ మన టెలిగ్రామ్లో నాకు పేరు రాదు. నేను ఎందుకంటే కొంతమంది పేరు రాసుకున్నాను, కొంతమంది పేరు రాసుకోలేదు. సో లేదంటే మీ వాట్సాప్ నెంబర్ అక్కడ మెన్షన్ చేయండి. ఓకే, మీ వాట్సాప్ నెంబర్ రాశారు. ఓకే, నా నెంబర్ లేదు సార్. నా నెంబర్ ఇప్పుడు మీకు మెన్షన్ చేస్తున్నాను. మీరు ఎవరైతే పంపించారో పేరు నేను చెప్పట్లేదు కానీ. ఓకే, మీరు మీ నెంబర్ పెట్టారు, బట్ నా నెంబర్ కూడా సేవ్ చేసుకోండి. ఓకే, బట్ ఏంటంటే బీ సీరియస్ ఉన్న వాళ్ళే సార్. ఎందుకంటే రండి, లేకపోతే పని చేయండి, మీకు ఒకవేళ వినాలనుకుంటే రండి, ఒక 4-5 days ఎవరైనా రావచ్చు. తర్వాత నేను అనౌన్స్మెంట్ చేస్తాను మళ్ళీ అక్కడ. నా నెంబర్ పంపించాను సార్, మీరు నా నెంబర్ సేవ్ చేసుకుని రాజేష్ అని చెప్పేసి సో వాట్సాప్లో హ్యాండ్ పెట్టండి, లేకపోతే మీ నెంబర్ నేను నోట్ చేసుకున్న ప్రాబ్లం లేదు. ఓకే సార్, మిమ్మల్ని కూడా చేశాను. ఓకే, థ్యాంక్ యూ. ఇలాగే మీ పేర్లు కూడా రాయండి సార్. 2 పేర్లు రాశారు కానీ 2 పేర్లు రాయలేదు. ఓకేనా? సో ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం, టైం ఉంది, టెన్షన్ పడకండి. అంటే బీ సీరియస్ ఉన్న వాళ్ళే సార్ ఆల్రెడీ
సార్ రాయ్ సార్, ఆల్రెడీ మీ కాంటాక్ట్ నెంబర్ అనేది గ్రూప్ లో షేర్ చేశాను. ఓకేనా? చేశారా సార్? ఒకవేళ వాళ్ళకి లేదంటే కనుక దాన్ని టచ్ చేస్తే కనుక వాట్సాప్ లోకి యాడ్ అవుతాయి. ఓకే సార్, మంచి పని చేశారు సార్. అయితే మంచి సార్. అయితే సో చూడండి సార్, సార్ మనకి ఇక్కడ వాట్సాప్ లో కూడా చేయండి సార్. మరి వాట్సాప్ లో కూడా చేయండి, తర్వాత ఇందులో కూడా చేయండి. అయితే ఓకే సార్, ఓకే సార్, పంపిస్తాను వాట్సాప్. సో మీకు దగ్గర నెంబర్ లేకపోతే సార్, మరి సార్ ఆల్రెడీ షేర్ చేశారు. ఓకేనా? సో ప్రతి ఒక్కరు కూడా మరి అక్కడ మీరు యాడ్ అయి రావచ్చు, యాజ్ యువర్ విష్. ఎవరి ప్రెషర్ వల్ల ఎవరన్నా మిమ్మల్ని ప్రెషర్ చేస్తే కానీ మాత్రం రాకూడదు. సో మీకు మీరుగా ఎవరైనా వస్తే రండి తప్ప ఎవ్వరు కానీ ఎవరి ప్రెషర్ వల్ల రాకూడదు. వచ్చిన తర్వాత నేను వాళ్ళు చేయబట్టే, అతను చేయబట్టే, ఆమె చేయబట్టే అనే మాటలు రాకూడదు ఇక్కడ. ఎందుకంటే మనది 6 సంవత్సరాల నుంచి నడుస్తున్న మీటింగ్ కనుక మనము మరి ఇంకా 6 సంవత్సరాలైనా ఇదే విధంగా ఉండాలి అంటే సో ఎవరం కూడా మనము ఏమంటారు దాన్ని సార్, మాట అనేది పోకూడదు. మనకి మాట రాంగ్ అవ్వకూడదు, మనము తప్పు చెప్పకూడదు, మాట అనేది ఎవరికి రాకూడదు. ఎందుకంటే ఇది మరి లైఫ్కు సంబంధించిన విషయాలు ఉంటాయి కనుక, సంబంధించిన విషయం కనుక ఎవరికి వారే నిర్ణయం తీసుకోండి తప్ప ఎవరి ప్రెషర్ వల్ల మీరు రాకూడదు, తర్వాత మళ్ళీ బాధపడకూడదు. ఎందుకంటే ఇది మేము చేసే ఏదైతే ఉందో, మీరు రండి, మీ తర్వాత ఒక్కరు రండి, ఇద్దరు రండి, అట్లయితే మీకు బెనిఫిట్ వస్తుంది, అలాంటిది కాదు మనం చేసేది ఇక్కడ. ఎందుకంటే మన ఫేస్ వాల్యూ ఖరాబ్ అవుతున్నాయి అలాంటివి చేస్తే. అలాంటి సిస్టాలు మనం చేస్తే ఏమవుతుందంటే మనం వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది, మనం సిస్టమ్ మీద డిపెండ్ అవుతాం. సో మనకు కొంచెం మంచి అనిపించి ₹2 రాగానే ఎస్ మనం కూడా ఎందుకు చెప్పకూడదని వాళ్ళు మీటింగ్లు పెడతారు. మీటింగ్లు పెట్టి సార్ ఒక్కళ్ళని చేయండి సార్, ఇద్దరిని చేయండి సార్, సో ఒక్కళ్ళని చేస్తే ఇంత బెనిఫిట్, ఇద్దరిని చేస్తే ఇంత బెనిఫిట్ అనే ఈ విధంగా ఇలాంటి సిస్టాలు చేసి మనం అందరం కూడా మన ఫేస్ వాల్యూని ఖరాబ్ చేసుకుంటున్నాం. సో మనమేమో సిస్టమ్ మీద నమ్మి వీళ్ళకి నమ్మకం ఇస్తాం, మనం కూడా వచ్చే వాళ్ళు ఏమో మనని నమ్మొస్తారు. సిస్టమ్ ఏమన్నా అయితే వాళ్ళకి మనము సమాధానం చెప్పలేము. ఈ విధంగా జరుగుతున్నాయి. సో కనుక దయచేసి ఇది అలాంటిది కాదు. ఓకే? సో మరి మీరందరూ కూడా ఇలాంటివి, ఇదేంటంటే మేము చేసేది కార్యక్రమం ఏంటంటే ఓన్గా నేర్చుకోవడం, ఇది సొంతంగా నేర్చుకోవడం సార్. సొంతంగా నేర్చుకుని సొంతంగా చేయడమే. దీంట్లో ఎవరి చేయి ఉండదు. సపోజ్ మీరు ₹1,00,000 సంపాదించాను అనుకోండి, మీకే అందులోంచి ఏ ఒక్క రూపాయి కాదు, ఒక్క పైసా కూడా ఎవరికి ఇవ్వాల్సిన పని లేదు. ఎగ్జాంపుల్ చెప్తున్న లాస్ అవ్వ ఉండదు, కానీ ₹1,00,000 లాస్ అయినా ₹1,00,000 కూడా మీవే. ఆ విధంగా ఉంటుంది అనమాట. అంటే జస్ట్ ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. సో అక్కడ ఎవరి ప్రమేయం ఉండదు అనమాట. సో ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు మనకి. అందుకని ఏమంటున్నానంటే అది అలా ఉంది కదా అని చెప్పేసి ఎవరి ప్రెషర్ వల్ల మనం రాకూడదు, ఎవరి ప్రెషర్ వల్ల ఇలాంటి పనులు చేసుకోకూడదు. సో అన్ని విషయాలు చెప్తున్నాము. ఓకేనా? సో ఎవరికి వారే మీకు రావాలని అనిపిస్తేనే మీరు రావాలి తప్ప అయ్యో వాళ్ళన్నారు వీళ్ళన్నారు, లేకపోతే ఇక్కడ కువైట్ మీటింగ్ చేసి రాజేశారే అన్నారు అని కూడా రావద్దు. అట్లా కాదు సార్. రేపొద్దున అలా నువ్వు చేసుకునేటప్పుడు నేను ఎప్పటికీ కంటిన్యూ ఉంటానా సార్? ఉన్నాను కదా. బట్ నేను నీకు నాలెడ్జ్ ఇచ్చేంత వరకే, నేను నాలెడ్జ్ ఇచ్చేంత వరకు మాత్రం నేను ఉంటాను మీతో, తర్వాత మీరే కదా సార్. సో అందుకని చెప్పేసి మీరు నేర్చుకునే వాళ్ళు ఉంటే కనుక ఎస్ మెసేజ్ చేయొచ్చు. మీరు ఇప్పుడు ఎవరైతే 5 మెసేజ్ చేశారో వాళ్ళు ఓకే. నెక్స్ట్ మీరు కూడా ఇంకా మీరు అనుకునే వాళ్ళు ఇంకా మనకు టైం కూడా ఉంది 2 days కనుక, సో మరి మెసేజ్ చేయొచ్చు. తర్వాత సార్ మరి నా నెంబర్ కూడా షేర్ చేశారు. ఓకే? సో ఎనీవే ఇది అనమాట. ఇంకా నెక్స్ట్ సార్ మరి మీటింగ్కి ఆన్ టైంలో అటెండ్ అవ్వండి ఖచ్చితంగా. దీని గురించి మాట్లాడుతుంది ఇప్పుడు, అది చెప్పిన అయిపోయింది. ఇప్పుడు మన మీటింగ్ గురించి మాట్లాడుతున్నాను. కరెక్ట్ టైంలో అటెండ్ అవ్వండి. సో ఇక్కడ చాలా విషయాలు వస్తున్నాయి ఈ మధ్య, నాకు తెలియకుండానే చాలా విషయాలు ఇక్కడ నేనే కావచ్చు, ఇంకోటి కావచ్చు, షేర్ చేస్తున్నాం. సో ఇలా నాలెడ్జ్ అనేది గెయిన్ చేయండి.
నాలెడ్జ్ అనేది సంపాదించుకోండి. ఓకే, ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో జస్ట్ టైమింగ్, మీ టైంని ఇక్కడ వెచ్చిస్తే మీరు ఎంతైనా నాలెడ్జ్ గెయిన్ చేయొచ్చు. సో ఈ నాలెడ్జ్ మీ అందరికి ఉపయోగపడుతుంది, ఎందుకంటే మనందరం కూడా ఇక్కడ క్రిప్టో కరెన్సీలో ఉన్న వాళ్ళమే ఉన్నాం కనుక సో ప్రతి ఒక్కరు కూడా ఓకే సార్. ఈసారి ఏంది నాకు అర్థం కాదు, గ్రూప్లో ఒక్కసారి షేర్ చేసి మళ్ళీ దాన్ని చూడండి ఏంది ఇది నాకు అర్థం కాదు. ఓకే, ఎనీవే నో ప్రాబ్లం సార్. సో టైం కూడా అయింది సార్ మరి పార్ట్నర్స్. సో మరి ఇక సెషన్ ఎండ్ చేసుకుందామా? అందరికీ నమస్తే సార్. ప్రతి ఒక్కరికి పేరు పైన ధన్యవాదాలు సార్. ఎవరైనా మాట్లాడాలనుకుంటే మాత్రం మరి హ్యాండ్ రైజ్ చేయొచ్చు, ఎందుకంటే నేనే మీటింగ్లో లేట్గా వచ్చాను. మరి జాబ్ నుంచి లేట్ వచ్చాను కనుక సో లేట్గా మీటింగ్ అయితే స్టార్ట్ చేశాను, కానీ మాట్లాడడం మాత్రం లేట్గా మాట్లాడాను. ఓకే, థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ, అందరికీ నమస్తే సార్. సో రేపు మళ్ళీ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అందరికీ సార్ నమస్తే. థ్యాంక్ యూ సార్, రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ పీస్ మీట్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. రాజేష్ సార్, థ్యాంక్ యూ సార్. జై పీవీసీ మెటా సార్. జై థ్యాంక్ యూ సార్. జై పీవీసీ మెటా సార్. సార్, థ్యాంక్ యూ సార్. సో థ్యాంక్ యూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ.